చిన్న వయసులో 6 సంవత్సరాల చిన్న వయసు నుంచి దేవుని ప్రేమించినాను. నాకు 52 సంవత్సరాలు దాటినాయి. ఈ క్షణం వరకు నింద లేకుండా, మచ్చ లేకుండా పవిత్రంగా దేవుడు కాపాడినాడు. దేవునికి స్తోత్రం. ఆశనాది దేవుడు నా చేయి పట్టుకున్నాడు. కలిసి నడుస్తున్నాను. దేవునితో భాగస్వామ్యం ఇది. ఆశనాది శక్తి దేవుంది. 28 సంవత్సరాల వయసులో రైల్వే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉంటుంది. 7 సంవత్సరాలు అప్పటికి అయిపోయింది. జాబ్ చేస్తూ IASలు సెలెక్ట్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడినాడు. నాకు పరిచయం లేని దేవుని సేవకురాలిని మా మధ్యలోకి నడిపించి, ఎంత వింతగా అనంటే ఆ రోజు దాదాపు 4 గంటలు దాటి ప్రార్థించిన రీతిగా గుండె చెంపుకున్నట్లుగా, ప్రభు యెహోషువ ప్రార్థిస్తే విన్నావు కదా, ప్రత్యుత్తరం ఇచ్చినావు, సూర్యచంద్రుడిని ఆపినావు కదా, నాలాంటి మనిషి యెహోషువ, నువ్వు దేవుడు మార్పు లేని వాడవు కదా, యెహోషువ ప్రార్థన విన్నావు, నా ప్రార్థన విను, ఈ అపజయాలు నేను తట్టుకోలేను, నా జీవితం కొరకు నీ చిత్తం బయలుపరచు ప్రభు, నేను తలదించుతాను అని ప్రార్థించినాను. ఎంత పట్టుదలగా అంటే, ఇక భోజనం వద్దు, పానం వద్దు, నాకు ఈ స్థలం నుంచి లేవను, దేవుని నుంచి వినే వరకు అని అంత పట్టుదలగా ప్రార్థించినప్పుడు దేవుని స్వరం వినిపించింది, డూ నాట్ ఫోర్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అని. నా ఉద్రేకములు, నా దుఃఖములు దేవుని నొప్పించేవాన్నేమో దేవుడు ఆపినాడు. 4 గంటలు ప్రార్థించిన తర్వాత లేచినాను. కొన్ని గంటలు గడవక ముందే నా పరిచయం లేని దేవుని సేవకురాలిని వింతగా మా ఇంటికి నడిపించినాడు. నేను ప్రార్థనలో పలికిన మాటని దేవుడు పలికినాడు. ఆ దేవుని సేవకురాలి ద్వారా దేవుడు మాట్లాడి అన్నాడు, యెహోషువ ప్రార్థించినాడు, నేను విన్నాను, ప్రత్యుత్తరం ఇచ్చినాను, నిజం, నీ ప్రార్థన ఆలకించినానన్నాడు. నాకు దేవునికి ఇది మాత్రమే తెలిసిన మాట. ఆ రీతిగా దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినాడు. నీ తల్లి గర్భంలో నీవు ఉన్నప్పుడే నిన్ను అభిషేకించినాను, నా సేవ కొరకు నేను ప్రత్యేకించుకున్నాను, స్వస్థపరిచి వరం ఇస్తున్నాను, బుద్ధిగంతాల వరకు వాడుకుంటా అన్నాడు దేవుడు. ఆ తర్వాత ఉద్యోగం రాజీనామా చేసినాను. దేవుని సేవలు 24 సంవత్సరాలు పూర్తయినాయి. అయితే దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు దేవునితో నిబంధన చేసుకున్నాను. ప్రభు పిలిచింది నువ్వు కాబట్టి నన్ను నీ సేవకు, నీ దగ్గరే నేను చేయి చాపుతాను, ఈ మనిషి దగ్గర చేయి చాపను. పిలిచింది నువ్వు కాబట్టి నీ దగ్గరే నేను ఆజ్ఞలు తీసుకుంటానని దేవునితో నిబంధన చేసుకున్నాను. ఆ రాత్రి దేవుడు ఒక కళ చూపించినాడు. రాత్రంతా ఆ కళ 20 రోజులలోగా అక్షరాల నెరవేరింది. ఏమన్నాడు దేవుడు? ఉన్న చోట నిన్ను వాడుకుంటాను, ఉన్న పాటున నేను వాడుకుంటానని చెప్పినాడు. కొన్ని అద్భుతాలు ఆ కళలో జరిగినట్లు చూపించినాడు. అవి అక్షరాల నెరవేరినాయి. ఆ రీతిగా నిబంధన చేసుకొని దేవునితో నిర్ధారణ పొంది అడుగు వేసినాక వెనుక చూడలేదన్నారు, ఆగలేదన్నాడు. నా ప్రాణం కంటే ఎక్కువగా దేవుడు అప్పగించిన మనుషుల్ని, దేవుడు అప్పగించే పనిని ప్రేమించకుంటే నేనున్న ఈ స్థలములో దేవుని సేవ ఒక్కరోజు కూడా జరగదు. ఎన్ని ప్రాణాపాయాలు వచ్చినాయి నేను లెక్క పెట్టుకోలేదు. లెక్క పెట్టుకునే అంత పెద్ద విషయం కాదనుకున్నాను. ఆ కొడుకు ప్రాణం ఇచ్చిన దేవుని కొరకు ఎంత చేసినా తక్కువ అనుకున్నాను. అయితే ఆ రీతిగా 24 సంవత్సరాల సేవ పూర్తయింది. చాలామంది కేడి శామ్యూల్ బ్రదర్ అని అంటా ఉంటే మా సంఘస్థులకు తెలియదు ఆ పేరు ఎందుకు మారింది చెబుతాను. 19 సంవత్సరాల క్రితం మహాశ్రమ వచ్చింది నా దేహంలో వచ్చిన ఆ శ్రమ గురించి అయితే బైబిల్లో యోబు పలికిన మాటలన్నీ పలకగలను. ఆ శ్రమలో ఓ రోజు కల కనిపించింది. పెద్ద పాత్రలో నేను ముడుచుకుని ఉన్నట్లుగా మెలకు వచ్చినప్పుడు ఆ వాక్యం గుర్తొస్తుంది, నేను పానార్పణముగా పోయబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత ఏముంటుంది? నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నదని కదా, పోయే కాలం వచ్చిందని తెలిసింది. కొంచెం సేపు అయిన తర్వాత దేవుని స్వరం విన్నాను, నా కుమారుడా వస్తావా అని అడిగినాడు దేవుడు. నేను అన్నాను, ప్రభువా నువ్వు పిలిస్తే నీతో ఉండేవాడిని, ఈ సమయం వస్తావా అని అడిగి నాకు స్వేచ్ఛ ఇచ్చినావు కదా. 6 సంవత్సరాల వయసు నుంచి వేరే ఆశ లేదు, నాకు వేరే ఆశయం కూడా లేదు, ఇంకేమో సాధించాలని చెప్పి నీ కొరకు ఆశపడ్డాను. నేను ఉంచడములో నీకు మహిమ ఉంటే ఉంచి నీ సేవలో వాడుకో, తీసుకోవడంలో నీకు మహిమ ఉంటే ఈ క్షణం సిద్ధమని చెప్పినాను.
ఎందుకంటే సిగ్గుపడని అక్కర లేకుండా బ్రతికించినావు ఈ క్షణం వరకు. ముందు గురించి అయితే వేరే ఆశ లేదు నాకు. నా తండ్రివి కదా తీర్మానం నీకు విడిచిపెడుతున్నాను. ఉంచడము తీసుకోవడము నీ ఇష్టం అన్నాను, సిద్ధం దేనికైనా అన్నాను. నీ ఉన్నత మహిమ వెతకడానికి నీ ఇష్టం, ఆ వైపు ఈ వైపు. మా అన్నను పిలిచి చెప్పినాను, దేవుడు ఇట్లా అన్నాడు, ఏ వైపు తీర్మానం నాకు తెలీదు. నేను చనిపోతే నా దేహానికి స్నానం చేయించొద్దు, పెట్టెలో పెట్టి సమాధి చేయండి అని చెప్పినాను. ఎందుకు? నా ఎడమ కాలంతా కుళ్ళిపోయి ఉంది, ఆశ్రమంలో ఉన్నాను. నేను సంతోషంగా దేవునితో ఉంటే అందరూ నా కాలు చూసి ఎందుకు ఏడవాలని. ఎటువంటి పరిస్థితి? నా చర్మము ప్యాంటుకి అంటుకొని ఊడొచ్చేసేది బట్టలు మార్చుకునేప్పుడు. వేణీళ్ళతో కడుగుతుంటే కుళ్ళిపోయిన మాంసం రాలిపోయేది. శవం మీద వాలిన దానికంటే ఎక్కువ ఈగలు వాలేవి. నా ఎడమ కాలులో చీలమండ ఎముక ఉండాల్సిన చోట ఆ ఎముక చెడిపోయి గుంట ఏర్పడింది. ఎక్కడ కాలు పెడితే అక్కడ రక్తం అడుగట్టేది. దుప్పట్లు మడితేసి పెట్టినాను. ఎంత ఉతుకుతారని చెప్పి ఆ సమయానికి న్యూస్ పేపర్లు మాడి తీసి పెట్టడం మొదలు పెట్టినాను. ఇక నా రక్తం కదా, ఎవరి చేతికి లేదు, కుంటూ వెళ్ళి నేనే పడేసేవాడిని. అట్లాగా ఆ రక్తంతో తడిసిన కాగితం పడేయడానికి పోయేప్పుడు దేవుని స్వరం విన్నాను. తోమా భక్తుని రక్తంతో మన దేశం నేల తడిసిందని చెబుతావు కదా, నీ దేశం కొరకు నీ రక్తం ఒలకనిస్తావా అని అడిగినాడు దేవుడు. శివారంభం నుంచి మన దేశం కొరకు చాలా ప్రార్థించినాను. మన దేశంలో ఉన్న గిరిజనుల కొరకు కూడా చాలా ప్రార్థించినాను. అడిగినాడు దేవుడు, నీ రక్తం ఒలకనిస్తావా? నేను అన్నాను, ఆగి ఆ కూడా పట్టుకొని చేతిలో ఉన్న రక్తంతో తడిసిన కాగితాలు పట్టుకుని అన్నాను, ప్రభా, నా దేశం కొరకు నా రక్తం ఒలకడం మాత్రం కాదు, నా దేశం కొరకు నా జీవితం నీవు విత్తనంగా వాడినా ఒప్పుకుంటాను, ఎరువుగా వాడినా ఒప్పుకుంటాను. నా దేశాన్ని నీవు దీవించడం నేను చూడకున్నా పర్వాలేదు, అయితే నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీవించమని అడిగినాను. మరి ఆ 20 ఏళ్ల క్రితం ఏమన్నారు మన దేశస్తులని? ఇండియన్ బెగర్స్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇండియన్స్ని ఇండియన్ కింగ్స్ అంటున్నారు. ఇండియన్స్ పై కంపెనీలన్నీ కొనుక్కుంటున్నారు. ఏ దేశంలో అయినా అన్ని రంగాల్లో ఇండియన్స్ని తలగా ఉంచినాడు దేవుడు. అయితే నన్ను అడిగినప్పుడు చెప్పిన, నా జీవితం ఎరువుగా వాడిన, విత్తనంగా వాడిన నేను ఒప్పుకుంటా, అయితే నా దేశాన్ని దీవించు అని అడిగినాను. ఆ పరీక్షలో ఈ రీతిగా నా ప్రాణం గురించి దేవుడు పరీక్షించుకున్నాక ఏం జరిగింది? మా అన్నకు చెప్పినాను కదా, ముసితోడు తీసుకుంటాడు దేవుడు, పెట్టెలో పెట్టి డిస్పోజ్ చేయండి అని చెబితే, నాకంటే 7 ఏండ్లు పెద్దవాడు మా అన్న, చాలా ఏడిచినాడు. సమయం లేదు అవతల బొమ్మని చెప్పి గొల్లం వేసి మోకరించి ప్రార్థన చేసుకుందామని మోకరించబోతుంటే గాఢ నిద్ర నన్ను కమ్ముకుంది. ఒరిగిపోయిన నేల మీద వెళ్ళి చాలా మందితో మాట్లాడినట్టు గుర్తుంది, కానీ వివరాలు మరిపించినాడు దేవుడు. దేవుడు పక్కగా నిలిచి నన్ను పరిచయం చేస్తున్నట్టు చూపించినాడు. ఆ తర్వాత మెలకు వచ్చినప్పుడు మై సన్ వేకప్ అని పెద్ద స్వరం వినిపించింది. మెలకు వచ్చింది, కానీ దేహం గట్టిగా అయిపోయింది. చచ్చినోడు దేహం మెత్తగుంటుందా? ఆ ఒడ్డుకు పోయినాను, దేహం గట్టిగా అయింది, నా మాట వినడం లేదు. మెల్లిమెల్లిగా నా దేహం అదుపులోకి వచ్చింది. అప్పుడు అబ్రహాం అని పిలిచినాడు దేవుడు. మా తాత పెట్టిన పేరు కాదు, నేను కోరుకొని పెట్టుకున్న పేరు కాదు, ఎత్తుకొని మా పాస్టర్ చిన్నప్పుడు పెట్టిన పేరు కాదు, దేవుడు పిలిచిన పేరు. ఇస్సాకు గురించి పరీక్షించినాడు కదా దేవుడు అబ్రహామును. మరి నా ప్రాణం గురించి నన్ను పరీక్షించినాడు, అబ్రహాం అని పేరు పెట్టినాడు. అందుకే ఇదివరకు కేడి శామ్యూల్ కదా నా పేరు, దేవుడు పెట్టిన పేరు ముందు పెట్టుకుని మిగతా పేరు పక్కకి నెట్టేసి గవర్నమెంట్లో కూడా లీగల్గా అఫీషియల్గా అంతా చేంజ్ చేసుకున్నాను. ఏమని? అబ్రహాం కేడియస్ అని. అయితే వద్దయ్యా, వద్దు, అది ఒక్కటి కోరే నేను, అందుకే మీరు నాకు గెలవలేదు నేను అటు రోజు. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకేం లేదు. ఆ రీతిగా పేరు మారింది 19 సంవత్సరాల క్రితం. అబ్రహాం కేడియస్, పాస్టర్ అబ్రహాం కేడియస్ నా పేరు ఇప్పుడు. అయితే ఆ శ్రమలోనే భాగముగా ఆ కాలు కుళ్ళిపోయిన సమయంలో నరం నొప్పి చెబుతుంటే ఏం కొట్టుకుంటా ఉంటే ముఖాల మీదకి వచ్చి, ప్రభు నరమాత్రుడను, శక్తి సరిపోదు, సహాయం చేయమని అడిగినాక దేవుడు చేసిన మేళ్ళ కొరకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను. ఏమన్నాను? ఇంకో కాలు కులిపోలేదు కదా ప్రభు, నీకు వందనాలు అని చెప్పినాను. ఈ కులిపోయిన కాలు కొట్టేలేదు కానీ స్తోత్రం. ఆ కాలం మీద నిలుచుని నీ నామం ప్రకటించగలుగుతున్నాను, ఈ జన్మగంత అంత చాలని చెప్పినాను. కాడి కింద ఎద్దు ఒరిగిపోయిన రీతిగా నీ నామం ప్రకటిస్తూ చచ్చిపోయిన ఒప్పుకుంటా అని చెప్పినాను. దేవుడిచ్చిన
రక్షణ కొరకు కృతజ్ఞతలు చెల్లించినాను. దేవుని సేవ పిలుపు కొరకు వందనాలు చెల్లించినాను. దేవుడు దొరికినందుకు ఇది నా భాగ్యం అని వందనాలు చెల్లించినాను. కృతజ్ఞతలు చెల్లిస్తున్న వేళ చేతి వేళ్ళు వచ్చినాయి, స్పర్శ తాకింది గాయం పైన, శక్తి నాలో ప్రవహించింది. ఎంత కరెంట్ తీగను పట్టుకుంటే ఎట్లాగా అట్లా షాక్ కొట్టినట్టయింది. ఉలికిపడి చూస్తే శీలమండ ఎముక పాడైపోయి రంధ్రం ఏర్పడిన ఆ చోట కొత్త ఎముక కనిపించింది. నా కాళ్ళు ముట్టి కొత్త ఎముక సృజించినాడు దేవుడు. శిష్యుల పాదాలు ముట్టిన యేసయ్య నా కాళ్ళు ముట్టినాడు, నన్ను బాగు చేసినాడు. పలికి విశ్వం సృజించిన దేవుడు పలికిన బ్రతికేవాణ్ణి కదా, దిగి వచ్చి నడిచి వచ్చి నా కాళ్ళు ముట్టినాడు. ఒక మనిషి ఇంకో మనిషి కాళ్ళు ముట్టడానికి వెనకాడతాడు కదా. దేవదేవుడు నీ తండ్రినవుతా అని చెప్పి ప్రేమ చూపినాడు కదా. ఆ కాలం మీద నిలుచుని మాట్లాడుతున్నాను. దేవుడు అంటే పుస్తకాల్లో కాదు, నాకు ప్రత్యక్షంగా తెలుసు. స్పర్శకి తాకిన కళ్ళారా చూసిన మెలుకోలు. అందుకే పక్కకున్న తండ్రి గురించి చెప్పినట్టు, మంచి స్నేహితుని గురించి చెప్పినట్టు మాట్లాడతాను. ఈ రీతిగా ఇప్పుడు బాగు చేసిన తర్వాత 2 లక్షల కిలోమీటర్లు దాటి అన్ని వెహికల్స్ నడిపినాను. క్లచ్ చేయడానికి ఎడమకాయలు కావాలి కదా. ఒక్కొక్కసారి 22 గంటలు కూడా కంటిన్యూస్గా నడిపినాను. కారు దిగినాక కుడికాలు నొప్పి అయితే అయిందేమో ఇప్పుడు అని ఎడమకాలు ఎప్పుడు నొప్పి కాలేదు. మోషకు ఒక కర్ర ఇచ్చినాడు కదా దేవుడు, దీవించి తన దగ్గర ఉన్న కర్రని నా కాలు బాగు చేసి నన్ను తన సాక్షిగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. నా సేవలు 7 ఏళ్ళు పూర్తయిన తర్వాత సేవలు ఏ రీతిగా ముందుకు సాగాలి ప్రభా నాకు నేర్పించు అని అడుగుతూ ఉపవాస ప్రార్థన మొదలుపెట్టినాను. నేనేమనుకున్నాను, ఎన్ని రోజులైనా 100 రోజులైనా 1000 రోజులైనా లెక్క పెట్టను, దేవుడి నుంచి వినే వరకు ప్రార్థిస్తానని ఉపవాస ప్రార్థన మొదలుపెట్టినాను. అయితే ఉదయం 6 గంటలకు ఉపవాస ప్రార్థన మొదలు పెడితే సాయంత్రం 6 అయిందంతే. కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాను. చైర్లో కూర్చొని మెలుకున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను. దృశ్యం మారిపోయింది. మహావృద్ధుడు కనబడతా ఉన్నాడు ఎదుట, చిరునవ్వు నవ్వుతూ ఇక్కడ రమ్మని పిలుస్తున్నాడు. నేను దగ్గర వెళ్ళే వరకు ఆగక ఆ ఆత్రానికి ఆయనే పరిగెత్తి నా దగ్గర వచ్చి కౌగులించుకుని వీపులో నిమురుతూ నేను నీకు నేర్పిస్తాను అన్నాడు. మెలకువలు ప్రత్యక్షంగా నా జరిగింది చెబుతున్నాను. దేవుని చూస్తున్నాను, వచ్చి నన్ను కౌగులించుకున్నాడు. నేనేమడుగుతున్నాను, సేవలు ఏ రీతిగా ముందుకు సాగాలి ప్రభు నాకు నేర్పమన్నాను కదా, వీపులో నిమురుతూ నేను నీకు నేర్పిస్తానన్నాడు. ఈ రీతిగా సాగుతున్నాను దేవుని సేవలు. దాదాపు 8-9 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఇస్మాయిల్ సంతానం కొరకు ప్రార్థించినాను. ఎట్లాగా ఇలా చెప్పినాను, ప్రత్యుత్తరం పొందే వరకు ప్రార్థించడమే నాకు వస్తుంది. ప్రార్థించి ఏమన్నాను, ప్రభా అడవిగాడిది స్వభావం అన్నావు, ప్రతి ఒక్కరు నీకు విరోధం, నీవు ప్రతి ఒక్కరికి విరోధం, నీ కత్తి చేత గెలుస్తావు అన్నావు కదా ఇస్మాయిల్తో. నువ్వు పలికిన ఈ మాట ఆ జాతికి శాపమైంది. వారిని చేరుకోలేకపోతున్నాం, అంతా చంపుతున్నారు, ఎవరు నమ్మడం లేదు, నరకం నిండిపోతుంది. నువ్వు పలికిన ఈ మాట, ఈ శాపం తొలగించు ప్రభా, నీకే సాధ్యం ఇది. వారిని చేరుకోలేకపోతున్నాం, ఈ శాపము నుంచి విడిపించు వారిని. ఈ తాళం పగులగొట్టు ప్రభు అని అడిగినాడు. గంభీరంగా దేవుని స్వరం వినిపించింది. మానవాళి చరిత్రలో ఏ నరపుత్రుడు అడగడానికి తెగించని విషయాలు నన్ను అడుగుతున్నావు, ధర చెల్లిస్తావా అని అడిగినాడు. అడిగింది దేవుడు. ప్రాణంలో ఉన్నాను, మా బ్రాంచ్ చర్చ్ అచ్చంపేట వెళ్తా ఉంటుంది, ట్రాఫిక్లో ఉన్నాను, సిటీ దాటినాక దేవునికి చెప్పినాను, ప్రభు ఆత్మల రక్షణ కొరకు అడిగినాను, నీ గుండె బాధ పంచుకొని ఏ ఒక్కరు నశించొద్దన్నావు కదా. ధర అంటే నా ప్రాణం, ఆత్మ, శరీరం నీకు అప్పగించుకుని ఉన్నాను, నీ చిత్తం ఏ ధర అయినా సిద్ధం అని చెప్పినాను. అప్పుడే మొదలైంది పరీక్ష. మా అమ్మ ఉంది నాతో పాటు వ్యాన్లు, అన్న ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. బస్ కింద నలిగి చితికి చచ్చిపోయి వాళ్ళ వెంట్రుక మందులో తప్పింది. మరి ఆ పరీక్ష అయిపోయిందో లేదో నాకు తెలియదు ఇంకా ఇప్పటికి కూడా. అయితే 8 సంవత్సరాల నుంచి మానవాళి చరిత్రలు ఎప్పుడు జరగని కార్యం దేవుడు జరిగించ మొదలుపెట్టినాడు. నా పరిచయం లేదన్నారు కదా, నా పరిచయం ఇస్తున్నాను, దేవుడు చెప్పమన్నందుకు. ఇరాన్లో దేవుని నమ్ముతున్నారు, దేవుని సేవకులు అవుతున్నారు. ఆయతుల్లా ఖొమైనీ ఎట్లా చచ్చిపోయినాడు అందరికీ తెలియదు. ఇరాన్ ప్రెసిడెంట్గా ఉండినాడు కదా, వాళ్ళ మత నాయకుడు. తనున్న ఇంట్లో
ఒక గోడ మీద సిలువ కనిపించింది. చాలా కోపం వచ్చింది ఆయనకు. గీరేసేయమని చెప్పినాడు. గీరుతా ఉంటే ఇంకా ఉంది కోపం కదా, చాలా గీరితే గోడ కూలిపోయింది. అప్పుడు ఏం జరిగింది? సిలువ ఇంకో గోడకు వచ్చింది. అన్ని గోడలు తీస్తే కప్పు నెత్తి మీద పడుతుంది కదా. ఈ కోపంలో ఈ క్యాన్సర్ వచ్చి వాడు ఎన్నో వచ్చినాయి. మరి లాస్ట్కి ఏం జరిగిందో దేవునికి ఆ మనిషికి తెలుసు కదా. అయితే ఇరాన్ దేవుని వైపు తిరుగుతుంది. ఆఫ్రికాలో కొన్ని ముస్లిం దేశాలు క్రిస్టియన్ దేశాలు అయిపోయినాయి. ఈజిప్ట్లో మిఠ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక ఊర్లో యేసు ప్రభు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ 50,000 మందికి ఒక్కసారి కనిపించినాడు. ఊరంతా దేవుని దిక్కు తిరిగింది. మస్జిద్ చర్చ్ అయింది. ఇవి మాకు అలవాట్లేదు. ఒక్కసారి సౌదీ అరేబియాలో కళల్లో దేవుడు కనబడుతున్నాడు. రహస్య విశ్వాసులు చాలా మంది ఉన్నారు. అరబ్ గల్ఫ్ దేశాలలో, ముస్లిం దేశాలలో టెర్రరిస్టులు మారుతున్నారు. ఆడవాళ్ళు దేవుని నమ్ముతున్నారు. బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నారు ప్రాణానికి భయపడకుండా. టీవీలలో చూపిస్తున్నారు, ఇంటర్నెట్లో చూపిస్తున్నారు. ఏమంటున్నారు? మానవాళి చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు అంటున్నాడు. ప్రార్థించినాను, ప్రత్యుత్తరం చూస్తున్నాను. కాబట్టి నా కష్టాలని మీకు ఇప్పుడే తెలిసిందో ముందే తెలుసో కానీ నా సేవ ఆరంభం నుంచి హింసింపబడుతూనే ఉన్నాను. చెప్పినాను కదా, ప్రాణం కంటే ఎక్కువ దేవుని మనుషుల్ని దేవుడు అప్పగించిన పనిని ప్రేమించకుంటే ఒక రోజు కాదు, ఒక గంట ఇక్కడ ఉండేది వీలు కాదు. సిద్ధం, దేనికైనా సిద్ధం. ఎన్ని ప్రాణాపాయాలు. ఒక్కసారి నేను పారిపోలేదు, దాక్కోలేదు. నా ప్రాణం గురించి చింత చేయలేదు. ఇప్పుడు పోట్లాడిన శత్రువులతో ఇదే అన్నాను. పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇస్తామంటే ఇదే చెప్పినాను. నా ప్రాణం కొరకు భయపడను నేను. ఇప్పుడు దేవుడు అప్పగించిన పని ఆగొద్దు, ఆగితే ఊరుకోమని చెప్పినాను. ఎనీ కాస్ట్ జరుగుతుంది దేవుని సేవ. ఈ చోట సర్దుకోలేదు, ఎప్పుడు తల దించలేదు, ఎప్పుడు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ. ఇప్పుడు ఇంకొక విషయం నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా మత స్వేచ్ఛ అని అందరి భ్రమ. ఇంత మత స్వేచ్ఛ ఉన్నది అనుకునే ఆంధ్రప్రదేశ్లో మేము పడుతున్న కష్టాలు మాకు తెలుసు, దేవునికి తెలుసు కదా. 20 ఏళ్ళు సంఘ పరిచర్య, సంఘం అక్కడ ఉండింది. లీజ్కి తీసుకున్న స్థలంలో షెడ్ కట్టిన చర్చ్ అక్కడ జరిగింది. 20 సంవత్సరాల సంఘ పరిచర్యలు. ప్రతి ఆదివారం శుక్రవారం ఆరాధన. వాళ్ళకి ఎంత చేతనవుతుందో అంత పాడు చేయడానికి ప్రయత్నం చేసినారు. అన్ని విధాల చేతనైనంత మ్యాక్సిమం. డప్పులు కొడితే మన గేట్ల ముందే. బర్త్డే అయినా, ఏ ఫంక్షన్ అయినా, పండగ అయినా, పెళ్ళి అయినా, ఇల్లు ఎక్కడో లోపటి ఉంటే పటాకులు పేల్చేది మా గేట్ ముందట. క్రాకర్స్ అన్ని అది పెద్ద మ్యాక్సిమం శబ్దం ఉండేటి. 3 గంటలు తాగి డప్పు కొట్టి కత్తులు తిప్పి డ్యాన్స్ చేసేది మా గేట్ల ముందు గేట్, వెనకాల గేట్. ఈ డప్పు కొట్టకుండా వాళ్ళకి ఏ పండుగ జరగదు. ఇక అన్ని రకాల వెహికల్స్ తెచ్చి మా స్థలాల చుట్టూ నిలబెడతాడట. ఎంత గేట్ ముందు ట్రక్కులు పెడతారు. దేశంలో, లోకంలో ఎక్కడ చేరట్లా. గేట్ ముందు పెట్టారు కదా, పెద్ద ట్రక్, గేట్ అంతా మూసేసే అంత. జరపమంటే చెడ్డ బూతులు, పోట్లాట, గుంపులు 100 మంది 5 నిమిషాల్లో వస్తారు. ఇక గుంపులు నిల్చొని మాట్లాడుకుంటారట. ఎక్కడ? మా స్థలాల చుట్టే. నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగితే ఇక్కడే చేస్తానంటాడేమో. ఇంకేమైనా విల్లు రాసి పెట్టినావా అంటే అక్కడే సమాధి చేయమంటాడేమో. ఈ పట్టుదల అంతా 3 తరాలు అయిపోయింది. మొదట మాతో పోట్లాడిన వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి మెల్లి నడుస్తున్నారు, మెల్లి పోట్లాడుతున్నారు. ఇప్పుడు అది మానవాళ్ళు కూడా ఇప్పుడు 10-15 సంవత్సరాలకు వచ్చి పరిగెత్తేస్తారు. ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, మగవాళ్ళంతా. ఏ మధ్యరాత్రి అయినా కూర్చున్నాడు దేవుడు. ఏ ఒక్క పరిస్థితి ఆగలేదన్నాడు. దేవుడు చేయించినాడు, మాకు చేయాత్రగా నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇప్పుడు నా హృదయాన్ని ఆకట్టుకున్న విషయం. ఇంత స్వేచ్ఛ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇది మా పరిస్థితి అయితే నార్త్ ఇండియాలో క్రైస్తవులు ఎట్లున్నారు? బహిరంగంగా మొక్కడానికి కూడా లేదు కదా, దొంగచాటుగా మొక్కాలి. బాప్తిజం ఇవ్వడానికి లేదు. బాప్తిజం ఇస్తే జైలు వేస్తారు, కొడతారు, చంపుతారు. దిక్కే లేదనుకుంటున్నారు. కాబట్టి ప్రార్థన ఆరంభించి నన్ను ఈ ఒట్టొట్టి ప్రార్థన చేయడం నాకు రాదు. నేను భోజనం మాని ఈ రోజు లెక్క పెట్టినాను. 263 రోజులు అయింది. మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే నాకెంత. నిన్ననైతే కలవనన్నాను కదా, నువ్వు ఒప్పించే అవసరం నాకేంటి? ఇప్పుడు చెప్పమన్నాడు, చెబుతున్నాను. 263 రోజులు అయిపోయింది నేను భోజనం చేయడం లేదు. మా దేశంలో ఉన్న క్రైస్తవులకు న్యాయం జరిగించు ప్రభు అని అడుగుతున్నాను. గుండె చెంపుకొని మానకుండా ప్రార్థిస్తున్నాను. నా భోజన పానాల కంటే ఎక్కువగా ఏం చేయి, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేయి. వారికి సంరక్షణ దయచేయమని అడుగుతున్నాను. వారి క్షేమం అనుగ్రహించు, సమాన అవకాశాలు వారి దయచేయి. మత స్వేచ్ఛ మా దేశంలో స్థాపించమని
మా దేశాన్ని దిక్కుమలించమని, రాష్ట్రాల్లో కేంద్రంలో మతము జోలికి పోని వారికి రాజ్యం అప్పగించమని ప్రార్థిస్తూ భోజనం మాన్నాను. బ్రతకడానికి అవసరమైనంత ఏదో స్నాక్స్ మాత్రం తీసుకుంటున్నాను, లేకుంటే ఆత్మహత్య అవుతుంది, దేవుని దగ్గర పోను కదా. తప్పనిసరిగా కొంచెం వీటన్నిట్లో 3 రోజులు ఇంకా చాలా పరిపెట్టినారు శత్రులు మాకు. సొమ్మసిల్లి ఉన్న సమయం మీరు వచ్చినారు, అందుకొరకు కూడా కలవలేదు. చాలా గౌరవం, మీరంటే చాలా ప్రేమ నాకు. చిన్నప్పటి నుంచి అదే నేర్చుకున్నా. నేను దేవుని సేవకులను చాలా ప్రేమించిన. మా ఇంటికి వస్తే వాళ్ళ సంచులు పట్టుకుని పోయినాం బస్ ఎక్కించే వరకు. మేము ఉండే కాలనీలో అంతా బయటకు వచ్చి చూసేవాళ్ళు నన్ను. ఎంత ఖచ్చితంగా ఉంటాడు మనిషి, ఎవరితో స్నేహం చేయడు. ఆ పాత ముసలామె సంచి కొట్టుకొని పోతాడేంటి అని నా వ్యక్తిత్వం అది. ఇప్పుడు చెప్తే కలిసినాను కదా ఇప్పుడు కూడా. మరి నేను బ్రతికే తీరు గురించి సారీ చెప్పాను మీకు, నాకు అట్లాగే వస్తుంది. రెండో విషయం, 3 రోజుల నుంచి నిద్ర లేక ప్రాణాపాయాల్లో, శ్రమల్లో, పోట్లాటల్లో ఉండి అప్పుడే కొంచెం విశ్రాంతి. కాబట్టి వచ్చి నటించేది నాకైతే రాదు కదా. అందుకొరకు సరే గౌరవించలేనేమో అనుకొని కూడా కలవలేదు. దేవుని మా కృపను బట్టి రీతిగా ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినాడు. దీనికి స్తోత్రం. టీవీ మినిస్ట్రీ దేవుడు ఆరంభించినాడు. దేవుని చిత్తం మేరకు ముందుకు సాగినప్పుడు దేవుడు అన్నాడు, వేరే టీవీ ఛానల్స్ వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తారు మా టీవీలో వాక్యం చెప్పమని అన్నాడు దేవుడు. ఇప్పుడు అన్నారు కదా మేము ఎప్పుడు చూడలేదని, మరి నేను ఎవరికి తెలుసు. దేవుడు ఏమన్నాడు, వేరే ఛానల్స్ వాళ్ళు నేను పిలుస్తారు, రిక్వెస్ట్ చేస్తారు వాక్యం చెప్పాలి. ఓ పెద్ద టీవీ ఛానల్ ఓనర్ ఆయన ముందు అన్నాడు, నేను వస్తాను, నీ దగ్గర వస్తాను, కలుస్తాను. చాలా ఆపజూసినాను, వినడం లేదు. ప్రార్థించాలని ప్రేరేపణ అయింది. నేను చెప్పినాను, నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పి వెళ్ళినాను. వెళ్తే తన క్యాబిన్లో నిలుచుని నా కొరకు ప్రార్థించమన్నాడు. తన టీవీ స్టూడియోస్ అంతా తిప్పి చూపించినాడు. మోమాటంగా అడుగుతున్నాడు, నేను ఎవరిని అడగలేదు ఇట్లాగా, నిన్ను ఒక్కడిని అడగాలనిపిస్తుంది, మా టీవీలో వాక్యం చెప్పవా అంటున్నాడు. నేను చెప్పినాను, అంత మొహమాట పడకు, సిగ్గుపడకు, దేవుడు ముందే చెప్పినాడు నాకు ఇది దేవుని చిత్తం. మేము కూడా ప్రార్థించి సంఘం అంతా ప్రార్థించి దేవుని చిత్తం మేరకు ముందు అడుగు వేసినాం. అప్పుడు నేను అనుకున్నాను, చర్చిలో అయితే కనబడతారు కదా, వాళ్ళ రెస్పాన్స్ తెలుస్తుంది, టీవీలో ఎవరు వింటున్నారు ఏమవుతుంది నాకు తెలియదు కదా అనుకుంటే దేవుడు కళ చూపించి వాక్యం చెబుతుంటే సమాధులు తెరుచుకొని లేచి కూర్చుంటున్నారు మనుషులు. ఆ మట్టి కుప్ప మీద ఆడు కూర్చుంటే నేను భోజనం అందిస్తున్నాడు కనిపించి ఆత్రంగా తింటున్నాడు. ఇంకో సమాధి తెచ్చుకుంటుంటే ఇచ్చిన భోజనం ఇద్దరు పంచుకుంటున్నారు. నాకు మెలకు వచ్చినప్పుడు బాధపడుతున్నాను, చాలా కోపం వస్తుంది. వాడెందుకు వీడిది లాక్కుంటున్నాడు, ఆడి కూడా ఇస్తాను కదా, చచ్చినోడు బ్రతికినాడనే ఆశ్చర్యం కాకుండా ఎందుకు లాక్కుంటాడని బాధ. తర్వాత నవ్వుకున్నానైతే దేవుడు చెప్పినాడు ఏమని, వాక్యం నువ్వు చెప్పినప్పుడు ఆత్మీయంగా చచ్చిన వాళ్ళను బ్రతికిస్తున్నాను, ఆత్మీయంగా ఆహారం అందిస్తున్నానని చెప్పినాడు. తృప్తి నాకుంది. శుభవార్త ఛానల్ ద్వారా ప్రతి బేస్తవారం 8 గంటలకు వస్తుంది వాక్యం. 82 దేశాల్లో బ్రాడ్కాస్ట్ అవుతుంది. అంత పెద్ద సంఘం ఇచ్చినాడు, దేవునికి స్తోత్రం. చేరుకోగలుగుతున్నాను, జీవితాలు మారుతా ఉన్నాయి. ఇక నిన్నటి గురించి అంత బాధపడుతున్నారు కదా. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం, నేను జరిగిందంతా రాసి. కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ ఆఫీస్లో ఇచ్చినాం. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇదివరకు కేసు పెట్టినాం, ఆ కేసు నడుస్తూ ఉంది. దానికి మళ్ళీ యాడ్ చేసినాం, ఇది కూడా దెబ్బలు తిన్నారు కదా, రక్తం కారుతున్న వారి ఫొటోస్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఆ కాపీ అవన్నీ కూడా ఇచ్చి 3 స్థలాల్లో ఇచ్చినాం. ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలైపోయినాయి. మొదటి నుంచి నా సేవలు వచ్చినప్పటి నుంచి కూడా ప్రకటించబడని వారికే ప్రకటించాలని ఆత్రం నాకు ఉండింది. నేను దేవుణ్ణి అడిగినాను, పాత క్రైస్తవుల దగ్గరికి నన్ను పంపించకు ప్రభు అన్నాను. ఇప్పుడు గద్దించినాడు, అందరూ నా ప్రజలే, ఎక్కడ పంపితే అక్కడ వెళ్ళాలన్నాడు. అయితే గిరిజనుల కొరకు అయితే చాలా ప్రార్థించినాను. తను 18 సంవత్సరాలు దాటి అయితే నల్లమల్ల అడుగుళ్ళు దేవుడు దారి చేసినాడు. చెంచు వాళ్ళు దేవుని నమ్ముతున్నారు, తలుపురలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ఇవైపు వినుకొండ వైపు అడుగుల్లో, ఆ తర్వాత శ్రీశైలం వైపు అడుగుల్లో కూడా చెంచు వాళ్ళు మారుతున్నారు. గూడాలు దేవుని దిక్కు తిరుగుతున్నాయి, సంఘాలు కట్టబడుతున్నాయి. నేను కూడా నడిచిపోయినాను అడవిలో. పోయినప్పుడు అలా తిరిగి వచ్చే వీలు లేదు మానవ రీతిగా. నక్సలైట్లో దిక్కు కాల్పులు, పోలీసు వాళ్ళు, దొంగలు, అడవి మృగాలు. అయితే నా చెందిన వారిని పంపినప్పుడు వేదనతో ప్రార్థిస్తూ ఉంటే ఇప్పుడు చెప్పినాడు, నన్ను నమ్మి వెళితే, ఇంత మనుషులను ప్రేమించి వెళితే అపాయం రాదన్నాడు దేవుడు. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు కావస్తుంది, ఒక్క అపాయం రానిలేదు దేవుడు. అయితే ఈ మధ్యలో 75 కిలోమీటర్ల లోపలికి నడిచి వెళ్ళి వచ్చినారు. పాస్టర్ రాజేష్, ఆ తర్వాత పాస్టర్ శ్యామ్ సుందర్ మా మధ్యలో ఉన్నారు. ఇప్పుడు 75 కిలోమీటర్లు కొండలు, లోయలు ఎక్కి దిగి అక్కడ వారికి ఆ ట్రిప్లో ఆకలికి చింతకాయలు తిన్నారట.
ఆ తర్వాత ఆ నీళ్లు ఎట్లున్నాయట రాజేష్ చెప్తున్నాడు. కుక్క చచ్చిపోయినాక కూలిపోతా ఉంటే వాసన వస్తుంది కదా, ఆ నీళ్లు అట్లాంటి వాసన వస్తే తాగినాం. వెళ్ళి ప్రకటించి వస్తున్నారు. ఉపవాస ముగింపులు కూడా మొట్టమొదట నీళ్లు తాగి 7 రోజులు ఉపవాసం చేస్తే చాలా బాధ అయింది. నేర్చుకుంటూ పోయినప్పుడు ఒక మనిషిని మోసుకొని వచ్చినారు. వాడి జ్వరం ఉంది, ఉపవాసం ముగించడం లేదు. అయితే చెప్పినాను, ఈసారి మీరు ఉపవాసం చేస్తే నా వంతు చేస్తే అన్ని పంపిస్తాను చెప్పిన. చాలా మంది 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు హైదరాబాద్ నుంచి పాలు, చక్కెర, టీ పొడి, కాఫీ పొడి అన్ని అందరు అడవిలో నుంచి తెచ్చుకుంటారు కదా, ఇక్కడి నుంచి పంపిన. జీవితాలు మారినాయి, భయంకరులు మారినారు. దేవుడు చూపించినాడు, అట్లాగే జరిగిస్తున్నాడు. ఆత్మల రక్షణ విస్తారంగా అన్నాడు. భయంకరులు మారుతారన్నాడు. చాలా మందిని చంపిన వాళ్ళు మారుతా ఉన్నారు. వాళ్ళు మారిపోవడం చేసి ఊరంతా ఆశ్చర్యపడుతూ సింహం లాంటి వాళ్ళు ఏంటి గోర పిల్లలాగా అయిపోయినారంట. భద్రాచలం దగ్గర కోయవాళ్ళ మధ్యలో కూడా సేవ జరుగుతుంది. ఎక్కువ నక్సలైట్ స్టేట్ బార్డర్, అక్కడ కాల్పులు జరుగుతూనే ఉంటాయి. అక్కడ కూడా బాప్తిస్మాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇది మా పరిచర్య. కలవడు ప్రేమ ఉందో లేదనుకున్నారేమో కదా. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాను. అందరు చివరిలో అంటారేమో మాట, నేను ఆ మాటతోనే మొదలు పెడతాను. మనిషి అయితే చాలు ప్రేమిస్తాం. రోడ్ల మీద చచ్చిపోవాలని ఎంతమందిని తెచ్చుకున్నాను. మనిషి అయితే చాలు ప్రేమిస్తాం. ఎంత ప్రాణం కంటే ఎక్కువ. ఒక్కొక్కరు ఆశ్రయం కోరి వస్తే ప్రాణం అడ్డు పెట్టిన ఎన్నోసార్లు అప్పచెప్పలేదు. మరి జీప్లలో వచ్చేసి చంపుతాము అప్పచెప్పకుంటే అంటే కూడా అప్పచెప్పలేదు. నా మీద నుంచి నడిచిపోవాలని చెప్పి. మనిషి అయితేనే ప్రేమిస్తే మీరు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కదా, తప్పకుండా ప్రేమిస్తాను, నేను తప్పకుండా గౌరవిస్తాను. కలిసి అట్లా కలవడం నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాట్లేదు. ఒక్కడనే ఉండేది ఇష్టం. మీరు పిలిచినాను, సేవలో ఉన్నాను. నిజమే, మనుషులతోనే నాకు వీలున్నంత అయితే మళ్ళీ ఏకాంతమే వెతుక్కుంటాను. ఇట్స్ ఎ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ ఆఫర్. మరి మీకు పని ఉంటే చర్చ్తో కానీ నాతో కానీ ఎప్పుడు వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకుంటాను. 10 మంది పాస్టర్స్ ఉంటారు. మరి మేము మా సాయం చేయడానికి మాత్రం కాదు, మీకైనా సాయం కావాలన్నా మా దగ్గర రావచ్చు. చాలా మందికి సాయం చేసినాను. ఐక్యత, ప్రేమ ఉంది, ఐక్యత ఉంది. నేను ఇంకా గుండె గోసి అయితే చూపించలేను కదా. రుజువు అయితే ఇస్తాను నా ప్రేమకు. మీకు అవసరం ఉన్నా చెప్పండి, తప్పక పరిగెత్తి వస్తాను.